తెలుగులో రాజకీయాలు పుట్టినప్పటి నుంచి అత్యంత వంచనతో కూడిన డైలాగ్ ఒకటి ఉంది. అత్యంత కామెడీ డైలాగ్ కూడా అదే. వినగానే తెలుగు ప్రజలకు ఓ వైపు కోపం, మరోవైపు నవ్వు తన్నుకొస్తాయి. అదే చంద్రబాబు తరచుగా చెప్పే డైలాగ్, నేను నిప్పులా బతికాను. దశాబ్దాలుగా ఈ డైలాగ్తోనే ఓదరగొడుతూ వచ్చింది అవినీతి అనకుండా. కానీ చంద్రబాబు ఎంత కరప్షన్ కింగో రకరకాల స్కాముల సాక్షిగా బయటపడిపోయింది. స్కిల్ స్కామ్లో ఆల్రెడీ జైలు ఊచలు లెక్కపెట్టారు చంద్రబాబు. ఇప్పుడు మళ్ళీ అదే స్కిల్ స్కామ్ కేసులో చిప్పకూడు పార్ట్ 2 స్టార్ట్ కాబోతోంది. నిజానికి చంద్రబాబు చేసిన స్కాములకు జీవితాంతం జైల్లో ఉన్నా సరిపోదు. స్కిల్ స్కామ్ కేంద్రంగా చంద్రబాబు వెలగబెట్టిన హవాలా ఎపిసోడ్కి మరోసారి కటకటాలు పాలు కావడం ఖాయం అంటున్నారు న్యాయ నిపుణులు. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 2014 జూన్లో ఏపీ సీఎంగా అధికారం చేపట్టారు చంద్రబాబు. 2014 ఆగస్టులో స్కిల్ స్కామ్కి శ్రీకారం చుట్టేశారు. అవును, మీరు విన్నది నిజమే. సీఎం అయిన 2 నెలల్లోనే 1,00,000 మంది యువత నోట్లో మట్టి కొట్టి 100 కోట్లు కాజేయడానికి స్కెచ్ గీశారు. ప్రజల సొమ్ము మెక్కేయడానికి చంద్రబాబు ఎక్కువ టైం తీసుకోలేదు. నిరుద్యోగుల్లో ఆశలు రేపి యువత భవితకు నాది హామీ అని మాయమాటలు చెప్పి 371 కోట్ల రూపాయల స్కామ్ చేసేశారు. వివిధ దర్యాప్తు సంస్థలు చేసిన విచారణలన్నింటిలో దొరికిన ఆధారాలన్నీ బాబే దొంగ అని తేల్చి చెప్పేశాయి. అదే స్కామ్లో తన చోర నైపుణ్యాన్ని అదిరిపోయే లెవెల్లో ప్రదర్శించిన చంద్రబాబు నొక్కేసిన మొత్తంలో 66 కోట్లు టీడీపీ ఖాతాకి మళ్లించారు. మంది సొమ్ము దిగమింగడమే కాకుండా పార్టీ ఖర్చులకు కూడా వాడేశారు. ఇదే పని చేసిన కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. మరి నెక్స్ట్ చంద్రబాబే అంటున్నారు న్యాయ నిపుణులు. అవినీతి అనకొండ నారా చంద్రబాబు నాయుడు మరోసారి జైలు ఊచలు లెక్కబెట్టబోతున్నారు. నిజానికి ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. ఎందుకంటే అమరావతి భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, ఓటుకి కోట్లు, ఐఎన్జీ భారత్ భూములు, స్కిల్ స్కామ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అధికారంలో ఉన్న ప్రతిసారి కుంభకోణాల మేళా చేసేశారు చంద్రబాబు. స్కిల్ స్కామ్ లో ఆల్రెడీ జైలుకి వెళ్లి వచ్చారు. జీవితకాలం మొత్తం జైల్లో ఉండాల్సినన్ని స్కామ్లు చేసిన కరప్షన్ కింగ్ చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు మరోసారి జైలు ఊచలు లెక్క పెట్టబోతున్నారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాకపోతే స్కిల్ స్కామ్ లోనే చిప్పకూడు పార్ట్ 2 ఎపిసోడ్ స్టార్ట్ కాబోతోంది. అదే అసలు విషయం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలోనే చంద్రబాబు జైలుకి వెళ్లబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు దిగమింగిన ప్రజాధనం 371 కోట్ల రూపాయలు. ఇది నిరుద్యోగుల పొట్టకొట్టి కొట్టేసిన డబ్బు. స్కిల్స్ పెంచుతామని యువతకి మాయమాటలు చెప్పి 100 కోట్లు దోచేయడంలో స్కిల్స్ చూపించారు చంద్రబాబు. లక్షల మంది ఏపీ యువత ఉసురు పోసుకుని 371 కోట్ల స్కామ్ చేయడంలో చంద్రబాబు ప్రదర్శించిన స్కిల్ అంతా ఇంతా కాదు. నిజానికి నిప్పు ముసుగులో అవినీతి గబ్బు రేపుతూ చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు మేసేశారు. అందులో స్కిల్ స్కామ్ చాలా చిన్నది. ఇప్పుడు స్కిల్ స్కామ్ లో హవాలా కేంద్రంగా చంద్రబాబు ప్రదర్శించిన చోర నైపుణ్యమే మన లూటీ రత్నని కటకటాల పాలు చేయబోతోందని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మద్యం కుంభకోణానికి కేజ్రీవాల్ కి చంద్రబాబుకి సంబంధం ఏంటంటారా? ఉంది. హవాలా మార్గంలో అక్రమ నిధులు పొందే రాజకీయ పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కేసు నమోదు చేయవచ్చని లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్లు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ పై ఈడీ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం సరైనదేనని పేర్కొంది. ఢిల్లీలో మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్కి మళ్లించినట్లు ఈడీ నిర్ధారించింది. 2022లో గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు హవాలా మార్గంలో 50 కోట్లు చేరినట్లు ఆధారాలతో తేల్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ సెక్షన్ 70 ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కేజ్రీవాల్ దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ తీర్పుతోనే న్యాయ నిపుణులు చంద్రబాబు వైపు వేలు చూపిస్తున్నారు. ఎందుకంటే స్కిల్ స్కామ్ లో కొట్టేసిన ప్రజాధనంలో 65 కోట్ల 86 లక్షల రూపాయలను హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి తరలించారు. ఇప్పటికే స్కిల్ కుంభకోణంపై షెల్ కంపెనీలను విచారిస్తున్న ఈడీ ఇక చంద్రబాబును కూడా బోనెక్కించే అవకాశాలున్నాయి. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ప్రదర్శించిన స్కిల్స్ సాధారణమైనవి కావు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకే తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ అంటూ 100 కోట్లు ప్రజాధనం మింగేశారు. నిబంధనలకు విరుద్ధంగా 371 కోట్ల రూపాయలు విడుదల చేశారు.
షెల్ కంపెనీల ద్వారా 241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. అందులో 65,86,00,000 రూపాయలను టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేర్చారు. ఈ అవినీతి నెట్వర్క్ గుట్టును సిట్ బయటపెట్టింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని 4 బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న 4 బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం 65,46,47,510 మళ్లించారు. జూబ్లీహిల్స్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో టీడీపీకి 3 ఖాతాలున్నాయి. వాటిలో వరుసగా 4,80,60,587 రూపాయలు, 25,31,31,352 రూపాయలు, 2,26,28,500 రూపాయల చొప్పున జమ చేశారు. జూబ్లీహిల్స్ లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో 33,47,27,071 రూపాయలు డిపాజిట్ చేశారు. 2016 నవంబర్ నుంచి 2017 జనవరి మధ్యలో 500, 1000 నోట్లను కట్టల రూపంలో తరలించి ఈ అక్రమ నిధులను జమ చేశారు. ఆ నిధులు తమకు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించకుండానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు నుంచే స్కామ్ మొదలు పెట్టేశారు చంద్రబాబు. ఎందుకంటే అసలు కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అలానే ప్రైవేటు వ్యక్తులకు ఒకటికి మించి పోస్టులు కట్టబెట్టారు. ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారు. షెల్ కంపెనీల ద్వారా ఆ నిధులను తరలించారు. ఆ నిధుల్లో 66 కోట్ల రూపాయలను టీడీపీ ఖాతాలకు మళ్లించారు. వీటన్నింటికీ సంబంధించిన పక్కా సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థలు సంపాదించాయి. ఆల్రెడీ స్కిల్ కుంభకోణంపై షెల్ కంపెనీలను ఈడీ విచారిస్తోంది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇకపై ఈడీ చంద్రబాబుని బోనెక్కించడం ఖాయమని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఒక స్కామ్ లో 100 కోట్లు మెక్కేశారు. మరో స్కామ్ లో 1000 కోట్లు మేసేశారు. ఇంకో స్కామ్ లో లక్షల కోట్లు దోచేశారు. అవకాశం దొరికిన ప్రతి చోట ప్రజాధనం దిగమింగేశారు. అవకాశాలు సృష్టించుకుని మరీ ప్రజల సొమ్ము స్వాహా చేశారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కనిపించేవి రెండు. ఒకటి కుట్రలు, 2 కుంభకోణాలు. ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం. 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్ల రూపాయల దాకా బాబు ప్రయాణం సాగింది ఈ విధంగానే. బాబు గారి గురించి క్లుప్తంగా 3 ముక్కల్లో చెప్పాలంటే కుట్రలతో ఎదిగాడు, కుంభకోణాల్లో మునిగాడు, కటకటాల వెనుక తేలాడు, మాయరోగాలన్నీ చెప్పి తాత్కాలికంగా బయటకొచ్చాడు. ఇక్కడితో అయిపోలేదు. కటకటాల ఎపిసోడ్ పదే రిపీట్ కాబోతోంది. ఎందుకంటే ప్రతి స్కామ్కి సూత్రధారి చంద్రబాబే అనడానికి పక్కా ఆధారాలను దర్యాప్తు సంస్థలు సంపాదించాయి. స్కిల్డ్ క్రిమినల్ అవినీతిలో చంద్రబాబు ప్రతిభ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పడానికి స్కిల్ స్కామ్ చక్కని ఉదాహరణ. వివిధ స్కాముల్లో చంద్రబాబు దిగమింగిన ప్రజాధనం లక్షల కోట్ల రూపాయల్లో ఉంది. ఆ మొత్తంతో పోల్చితే స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత మేసేసిన 100 కోట్ల రూపాయలు చిన్న మొత్తమే. కానీ ప్రజాధనాన్ని చంద్రబాబు కొట్టేసే విధానానికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పక్కా ఉదాహరణ అన్నది పొలిటికల్ సర్కిల్స్ మాట. దాంతోపాటు ఎన్నో కేసుల్లో తనపై విచారణను దశాబ్దాలుగా స్టేలతో అడ్డుకుంటూ వచ్చిన చంద్రబాబు తొలిసారి జైలు పాలైంది కూడా స్కిల్ స్కామ్ లోనే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి చంద్రబాబు స్కిల్ స్కామ్ లోనే జైలుకు వెళ్లడం ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. స్కిల్ స్కామ్ లో మింగేసిన ప్రజాధనంలో దాదాపు 66 కోట్ల రూపాయలను చాలా తెలివిగా టీడీపీ ఖాతాలకు మళ్లించారు. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. ఆ సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులను జమ చేశారు. భారీ డిపాజిట్లకు సంబంధించి ఆదాయ మార్గాలు వెల్లడించాల్సి ఉండగా టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా 65.86 కోట్లు జమ కావడం గమనార్హం. నోట్ల డిపాజిట్ సమయంలో పే స్లిప్ లో ఆ నిధులు ఎలా వచ్చాయనే విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి. పచ్చముఠ ఆ పని కూడా చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి సిట్ పూర్తి ఆధారాలను ఈడీకి అందజేసింది. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో నిధుల తరలింపుపై కేసు నమోదు చేసిన ఈడీ ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఇప్పటికే సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్విల్కర్, స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి ముకుల్ చంద్ర అగర్వాల్, చార్టెడ్ అకౌంటెంట్ సురేష్ గోయల్లను అరెస్టు చేసింది. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన 31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ కేసులో ఆ కంపెనీ ఆస్తులను జప్తు చేయడం సరైన చర్యేనని ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లో చేరిన అక్రమ నిధులపై ఈడీ దృష్టి సారించాల్సి ఉంది.
తాజా తీర్పు ప్రకారం రాజకీయ పార్టీ ఖాతాలో చేరే అక్రమ నిధులకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలి. అంటే టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబే నిందితుడు అన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ఆయన్ని ఈడీ అరెస్టు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు న్యాయ నిపుణులతో పాటు సిట్ కూడా ఈడీ దృష్టికి తీసుకెళ్లనుంది. నిజానికి స్కిల్ స్కామ్ ని మొదట బయటపెట్టింది కేంద్ర సంస్థే. 2017 మే నెలలో పూణేలో కొన్ని షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో జీఎస్టీ విభాగం భారీ అక్రమాలను గుర్తించింది. నకిలీ ఇన్వాయిస్లతో జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డ కంపెనీలను గుర్తించి విస్తృతంగా సోదాలు జరిపింది. వీటిలో స్కిల్లర్ అనే కంపెనీ కూడా ఉంది. దీనిపై నాడే తీగలాగడంతో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి డొంకంతా కదిలింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పరికరాలను సరఫరా చేసినట్లు చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లు తేలింది. ఆ ఇన్వాయిస్లను చూపించే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నిధులు పొందినట్లు నిర్ధారణ అయింది. దీనిపై జీఎస్టీ విభాగం 2017 మే నెలలోనే కేసు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లడంపై విచారించాలని ఏపీ ఏసీబీ విభాగానికి 2018 ఫిబ్రవరిలోనే కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ లేఖ రాశారు. అసలు స్కామ్ సూత్రధారి తానే కాబట్టి నాడు ఆ లేఖని పక్కన పారేశారు చంద్రబాబు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం వెన్నుపోట్లు, కుట్రలు, అవినీతిమయమే. ఇక అధికారంలో ఉన్నప్పుడు స్కామ్ల మీద స్కామ్లు చేయకపోతే చంద్రబాబుకి నిద్ర పట్టదు. అలా దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన స్కామ్లన్నీ పక్కా సాక్ష్యాధారాలతో చంద్రబాబు మెడకి ఉచ్చులా బిగుసుకున్నాయి. ఇప్పుడు దానికి స్కిల్ స్కామ్లో దోచేసిన ప్రజాధనంలో కొంత మొత్తాన్ని హవాలా రూపంలో పార్టీ ఖాతాలకు మళ్లించడం తోడయింది. అయితే ఇలా అక్రమంగా సంపాదించింది పార్టీ ఖాతాలో మళ్లించి తన సొంతం చేసుకోవడం చంద్రబాబుకి కొత్తేం కాదు. షాపూర్జీ పల్లోంజీ వ్యవహారంలోనూ జరిగింది ఇదే. 2016 నుంచి 2019 మధ్య ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ల ద్వారా 118 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్టు ఐటీ శాఖ గుర్తించింది. 2016లో ఆగస్టులో చంద్రబాబు సెక్రటరీ పెండియాల శ్రీనివాస్ తనను కలిసి పార్టీకి ఫండ్ ఇవ్వాలని అడిగారని షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్దసాని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో చంద్రబాబుకి 118 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి 2023లో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రతి స్కామ్ లోనూ వందల కోట్లు, వేల కోట్ల రూపాయలను ఇలా షెల్ కంపెనీ రూపంలో తరలించి హవాలా రూపంలో మళ్లించి చివరకు తమ ఖాతాల్లోకి జమ చేసుకోవడంలో చంద్రబాబు చోర నైపుణ్యం అసాధారణం. భయం, జైలు భయం, చేసిన పాపాలు పండాయన్న భయం, ప్రజలు తనను చీకొడతారన్న భయం, టాయిలెట్ మీడియా గోబెల్స్ ప్రచారం వర్కౌట్ కావడం లేదన్న భయం, దత్తపుత్రుడితో ఏమీ కాదని తేలిపోవడంతో పుట్టిన భయం, సొంత పుత్రుడు ఉత్తర కుమారుడిగా మిగిలిపోయాడన్న భయం, ఇన్నాళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చినా ఇప్పుడు పట్టు సడలిపోయిందన్న భయం, ఓవైపు ఓటమి భయం, మరోవైపు కటకటాల భయం. ఇన్ని భయాలు చుట్టుముట్టి అవినీతి అనకొండాని ఉక్కిరిబిక్కిరి చేశాయి కాబట్టి హస్తినలో కాళ్లబేరం ఎపిసోడ్ నడిపించాడు. బీజేపీ పెద్దలను శరణువేడి కాళ్లా వేళ్లా పడి పొత్తుకొప్పించాడు. కూటమి కట్టినా గెలిచేది లేదని చంద్రబాబుకి స్పష్టంగా తెలుసు. మరెందుకు పొత్తు అంటే కేసుల భయం, జైలు ఊచల భయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీ ఎన్నికల సంగ్రామంలో జగన్ ని ఢీకొట్టడం కాదు కదా, జగన్ కి ధీటైన ప్రత్యర్థులుగా నిలిచే వాళ్లు కూడా లేరు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం తప్పదని చంద్రబాబు గ్రహించినట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అయినా కూటమి, పొత్తులు అంటూ చంద్రబాబు చేస్తున్న డ్రామాల వెనుక ఉన్నది గెలవాలన్న తపన కాదని కేవలం కేసుల భయం, జైలు భయం మాత్రమే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండాని స్వయంగా చంద్రబాబే పీకేశారు. ఇక ఏపీలో టీడీపీ మునిగిపోతున్న పడవ, జనసేన కేవలం టీడీపీ తోక పార్టీ మాత్రమే. ఈ రెండు పార్టీల దుస్థితి, చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీకి తెలియంది కాదు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన నాటి నుంచి బీజేపీకి దగ్గర కావడానికి, ఎన్డీఏ నీడ కిందకి రావడానికి చంద్రబాబు వేయని నక్కజిత్తులు లేవు. ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా సరే అమిత్ షా, మోదీ తిరస్కరిస్తూనే వచ్చారు. పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు ఎన్ని రకాలుగా రాయబారాలు నడిపినా చంద్రబాబుని దగ్గర తీయడానికి మోదీ, అమిత్ షా ఇద్దరూ అంగీకరించలేదు. మరోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం లేదని టీడీపీ నేతలు చెప్పినప్పటికీ బీజేపీ హైకమాండ్ వద్ద పొత్తుల కోసం చంద్రబాబు సాకిల పడటానికి అసలు కారణం కేసుల భయమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వక తప్పదు అనేటువంటిది చాలా మంది న్యాయ నిపుణులు చెప్పడంతో నిద్రలేని రాత్రులు గడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఏ రకంగానైనా సరే తిరిగి మళ్ళీ బీజేపీని
కాళ్ళబేరానికి వెళ్ళాలి, బీజేపీని నరేంద్ర మోడీ గారిని ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి సన్నిహితులే బీజేపీతో మనం గనక కలిసి ఎన్నికలకు వెళితే ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా నష్టపోతామని చెప్పినప్పటికీ కూడా పార్టీ ఘోరంగా ఓడిపోయినా పర్వాలా, తనకు మాత్రం రక్షణ కావాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి ఎన్డీఏలో మేము భాగస్వాములు అవుతాం మహాప్రభు అంటూ ఇవాళ ఎన్డీఏతో కలిసి బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి మతలబు ఇదే అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి నగ్న సత్యం. చంద్రబాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలతో నిండి కుట్రల కంపు కొడుతూనే ఉంది. అయినా బీజేపీ చంద్రబాబుని ఎన్డీఏకి ఆహ్వానించడానికి ఒకే ఒక్క కారణం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 400 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే తాము బలహీనంగా ఉన్న సౌత్ ఇండియాలో కూడా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలి. 2019లో ఏపీ నుంచి ఒక్క ఎంపీ కూడా బీజేపీకి లేరు. ఈసారి అయినా టీడీపీ పొత్తుతో గెలుస్తామని కాదు, కనీసం ఓట్ల శాతం ఎంతో కొంత పెంచుకోవచ్చునన్న చిన్ని ఆశతోనే బీజేపీ టీడీపీతో పొత్తుకి అయిష్టంగానే అంగీకరించిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. 2019లో 100 కన్నా తక్కువ ఓట్ల శాతం ఉన్న బీజేపీకి చంద్రబాబు 6 లోక్సభ స్థానాలు ఆఫర్ ఇవ్వడంతో సరేలే అనుకున్నారు. ఇలా ప్రజా సంక్షేమంతో సంబంధం లేకుండా ఎవరి అవసరాల రీత్యా వాళ్లు కూటమి కట్టారు. అయితే గెలుపుపై పూర్తిగా ఆశలు వదిలేసుకున్న చంద్రబాబు ఎన్డీఏ నీడలో తన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నా లక్షల కోట్ల రూపాయల స్కాముల్లో ఆయన పక్కా సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. దశాబ్దాలుగా చేసిన పాపాలు పండాయి. ఇక మిగిలింది చేసిన ఘోరాలకు, అరాచకాలకు మూల్యం చెల్లించుకోవడం మాత్రమే అని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.